ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీది కౌంటింగ్ అనే ప్రక్రియని ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సెంటర్లో చేయబోతున్నారు. ఇక్కడ 4వ తారీఖు మార్నింగ్ 6 గంటల నుంచి 5వ తారీఖు మార్నింగ్ 6 గంటల వరకు 144 సెక్షన్ని జారీ చేయడం జరిగింది. దీని ప్రకారంగా 4కినా ఎక్కువ వ్యక్తులు, అనాథరైజ్డ్ వ్యక్తులు గుంపుగూడడము నిషేధించడం జరిగింది. ఇక్కడ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏజెంట్లు ఏముంటారో, కౌంటింగ్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్, వాళ్ళకి పాసెస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆథరైజ్డ్ ఉంటారు కాబట్టి అది అలౌడ్ ఉంటుంది. అది కాకుండా అనాథరైజ్డ్గా పాసెస్ లేన ఎటువంటి వ్యక్తులు కూడా 4కినా ఎక్కువ గుంపుకూడడము ఆ రోజు మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే 5th మార్నింగ్ వరకు నిషేధించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఈ సిఎంసి సెంటర్కి రావడానికి ఉన్నటువంటి ప్రముఖ 3 రోడ్లు ఏమున్నాయి, NH44, ఇది కూడా ఓన్లీ హైవే వెహికల్స్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఈ సెంటర్కి వచ్చేటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఆఫీషియల్స్ కానీ ఇక్కడ నుంచి అలౌడ్ ఉండదు. రెండోది రోడ్డు డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ సెంటర్కి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లో ఆఫీషియల్స్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది, ఆఫీషియల్ వెహికల్స్కి మాత్రమే. కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ది క్యాండిడేట్స్ అందరికీ కూడా నడపల్లి ఆర్ అమృతపూర్ గ్రామం ద్వారానే అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ పార్కింగ్ది సెపరేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ హాల్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగానే వాళ్ళది చెకింగ్, వెరిఫికేషన్ చేసి పంపడానికి అన్ని అరేంజ్మెంట్స్ని చేయడం జరిగింది. ఆ రోజు లోపల వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఆఫీషియల్స్ కానీ అవసరం ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సార్, పార్టీ అభ్యర్థులకు కావచ్చు, కార్యకర్తలకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు సార్? ఆ రోజు ర్యాలీలు కానీ అట్లాంటివి నిషేధం? ఇప్పుడు ది రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా ప్రతి క్యాండిడేట్కి ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ది ఐడి కార్డుతో పాటు సూచనలు అనేది ఒక ఇది ఇష్యూ నోటీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి అందరూ చదువుకొని దాన్ని పాటించాలని నేను కోరుతున్నాను. ప్రతి క్యాండిడేట్కి స్పెషల్ ఫోర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సిఏపిఎఫ్ది డిప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇవి ఈవీఎంస్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే వరకు అవి ఉంటుందండి. అదే కాకుండా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మళ్ళీ రిజల్ట్ అనౌన్స్మెంట్ అయినాక కూడా అన్ని చోట్ల సెక్షన్ 144 జారీలో ఉంటుంది కాబట్టి రెస్ట్రిక్టెడ్ విక్టరీ ప్రోగ్రామ్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. ర్యాలీ తీయడము, బైక్ ర్యాలీ తీయడము వితౌట్ పర్మిషన్ అనేది కూడా నిషేధించడం జరిగిందండి. లిక్కర్ షాప్స్ కూడా ఆ రోజు మార్నింగ్ 6 AM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు, 4th మార్నింగ్ 6 నుంచి 5వ తారీఖు మార్నింగ్ 6 AM వరకు క్లోజ్డ్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.